వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. బక్రీద్ సందర్భంగా పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహణ. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమ. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది. ఎవరు దాన్ని సమర్థించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాళ్ళు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుని మాట వాస్తవం. అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమేది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. మాజీ మంత్రి అంబాటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబాటి రాంబాబు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబాటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు మాట్లాడు వేములవాడ దేవాలయంలో కోడెల మరణం. తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీసం స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకింత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి.
మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5, 10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా. తిరుమలలో డ్రైవర్పై కానిస్టేబుల్ దాడి. తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా జరిగిన సంఘటన. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి. ఎలక్ట్రిక్ ఏసీ బస్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, డ్యూటీలో ఉన్న డ్రైవర్పై దాడి చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు. వృద్ధ దంపతులపై పోలీసుల దౌర్జన్యం. తమ సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా కానపూర్ మండలం పాత ఇల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తమ సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగిన ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఎవరిది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ,
నీకు అది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే ఇప్పే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఎవ్వో ఏం చేయాలనే కోపం పుట్టింది వేస్తాని అద్దద్దు 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 అనవచ్చు అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడిది మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమ ఏమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా నన్ను గుంజిండ్రు నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? తీసుకోపోలేరు? ఇయ్యలేదు దరఖాస్తు ఎవరికి ఇవ్వాలి నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయిండి ఇచ్చిండు అనుకో దిరస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అది ఆగు వస్తాయి దిరస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగాలన్నా లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషిని నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు 90 ఏళ్ళు ఉంటుంది 90 దాటిపోయింది చూడండి చూసుకోండి నన్ను ఇంత ఘోరం చేసుడు. వైసీపీ ఆధ్వర్యంలో వెన్నిపోటు దినోత్సవం నిర్వహించడాన్ని తెలుగుదేశం పార్టీ కర్నూలు నాయకులు విమర్శించారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులు వెన్నిపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అన్నారు. జగన్ కు తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారో ప్రజలకు వివరించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు వెన్నుపోటు అని చెప్పడం సరికాదని అన్నారు. సొంత చిన్నాయన్ని అడ్డంగా నరికి సంపుతే వెన్నుపోటు కాదు అది. నీ తండ్రి శవం పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయించి తండ్రి సమాధి శవం ఉన్నా కూడా నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీ నాన్నకు కూడా వెన్నుపోటు పొడిచావా లేదు అడుగుతున్నా. మీ నాన్నకు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నీవా కాదా అడుగుతున్నా. తల్లిని చెల్లెలను ఆస్తులు పంపకం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల్లికి చెల్లెలకు వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? ఇదే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు. 5 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు రోడ్డెక్కి చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన ఇసుకపడుతున్నావా? నేను అడుగుతున్నా. రాజకీయ సమాధి నీకు కట్టారు, 11 సీట్లు ఇచ్చారు, నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రాజకీయ వెధవవు, నువ్వు రాజకీయ అనర్హుడవు, నువ్వు రాజకీయకే పనికిరావు. నీవు జల్సాల బతికినోడు, మనుషులను అడ్డంగా నరికి హత్యలు చేయించినటువంటి వ్యక్తివి నీవు రాజకీయాన్ని పనికొస్తాడు అడుగుతున్నా. కొందరు వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినమని వాళ్ళ కార్యకర్తల నాయకులు ధర్నాలు వేశాడు. జగన్ నీకు పిచ్చి పట్టింది, అర్థం కావడం లేదు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం ఉందని కక్కస్తో నీవు పిలిచారు. ఎందుకు పోటీ తినమంటే ఏంటిది? కొంత చిన్నాయన అడ్డంగా నరికి సంపత్తి వెళ్ళిపో. ఈ నాన్నకు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నీవా కాదాడు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల్లికి చెల్లెలకు వెన్నుపోటు పొడిచింది. ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు. 5 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు కట్టారు, 11 సీట్లు ఇచ్చారు. నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రాజకీయ విధవ పని కోసం అడుగుతున్నా. కొందరు వ్యక్తులు అక్కడ మైనింగ్ ఎక్కడో అక్కడ జరిగినప్పుడు మీ తండ్రి గారు ఎక్కడ వృద్ధ రైతులపై దౌర్జన్యం చేసిన ఏఎస్ఐ రామచందర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. రాజకీయాల వైపు యువ నాయకుల చూపు. రాబోయే కాలానికి కాబోయే నాయకులు. ఒకరు బనగానపల్లె నుంచి పాణ్యంలో రాజకీయాలు చేస్తున్నారు, మరొకరు నందికొట్కూరు నుంచి పాణ్యంలో రాజకీయాలు చేస్తున్నారు అంటూ గౌరచరితారెడ్డి పాణ్యం శాసనసభ్యురాలు అంటున్నారు. ఇటు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ శాసనసభ్యులుగా ఉంటున్నారు. అయితే వీరు చేస్తున్న రాజకీయాలు యువ నాయకులపై ప్రభావం చూపుతున్నట్లు ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఒకవైపు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో, పార్టీ కార్యక్రమాలలో పాణ్యం శాసనసభ్యురాలు గౌరచరితారెడ్డి పాల్గొంటుండగా తల్లితో పాటు తనయుడు గౌర్ జనార్దన్ పాల్గొంటున్నాడు. Hi, Srikant. Good morning. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కర్నూలులో వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం రోజులు పూర్తి అయిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైనందున ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కల్లె నాగవేణి రెడ్డి అన్నారు. హామీలు నెరవేర్చనందున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజును వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. రైతు భరోసా, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకాలను నెరవేర్చాలని నాగవేణి రెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు.
ఇట్లా ముందర రండి అక్క మీరు ఎన్నికలు ముందుకెళ్ళి కనప జరిగాను ఏం వస్తుంది అక్క 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 కూర్చోబెడక అక్క పడుకోక్క ఎన్నికరా ఓకే శేఖరాన్ని ఇట్లా ముందర రమ్మని. రెడీ అరే కొంచెం అనే కొంచెం రెడీ రెడీ సరే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు సూపరం ఎప్పటి నుంచి ఇస్తారు, ఉచిత బస్సు ప్రారంభిస్తారు, ఎప్పటి నుంచి రైతుకి భరోసాని సంవత్సరానికి 20,000 ఇస్తారు, ఎప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు. ఇవి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయితే కూడా ఇంతవరకు అటు ఇటు ముఖం చాటేస్తూ ఉన్నారే కానీ ఇంతవరకు పథకాలు కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా విశాఖలో తక్కువ ధరకి భూములు అమ్మి దోపిడీ చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు జనాల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు. నిన్నటికి నిన్న మన కడప జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ దారుణాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం విఫలమైంది అనుకోవాలి. ఈ ప్రభుత్వం విఫలమైనందుకే ఈరోజు మన వెన్నుపోటు దినంగా మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మన ఎస్వి మోహన్ రెడ్డి అన్నగారు మరియు ఎస్వి విజయ మనోహరి గారు ఇద్దరు ఈ ర్యాలీ భారీ ర్యాలీ చేయడం జరిగింది. కల్లా నాగవేణి రెడ్డి ఏపీ జనరల్ సెక్రటరీ మహిళా వింగ్. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన దూడ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తిరిగి కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన ఆవు జరుగు ఏం పేరు నీ పేరు? నరేందర్. ఏం పేరు నీ పేరు? నరేందర్. నరేందర్. ఎక్కడ మీది? గోవిందపల్లి. ఏం అసలు ఏంది నీ వెనక ఆటో వెనక రాత్రి పిల్లలు ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇంటికి
తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకున్న వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్ల లేని తల్లి రాదు కదా. మన పాలు పాలు బాగాయినాయి, ఉరుకున్నాయని ఇక్కడ మరబుల్టేలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.